హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఒక కేస్ సెటిల్మెంట్ నుంచి వచ్చాము. సో ఏంటంటే ఇది రియల్ స్టోరీ. ఏమైందంటే బేసికల్గా మీకు కన్సల్టెంట్స్ చెప్తా ఉంటారు. ఏంటంటే ఏజెంట్స్ కానీ కన్సల్టెంట్స్ కానీ, సార్ ఇది ఎయిట్ సిఆర్ ప్రాపర్టీ, బట్ మీకు 5 సిఆర్కి 4 సిఆర్కి ఇస్తున్నారు, మీరు తొందరపడి తీసుకోండి సార్ అని చెప్తారు. సో ఇట్లాంటి మీకు కూడా చాలామంది చెప్తుండొచ్చు. కొంతమందికి ఎమర్జెన్సీ ఫండ్స్ అవసరం ఉంటాయి, కొంతమందికి మ్యారేజ్, కొంతమందికి వేరే ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేయడము, అట్లా ఏదో ఒకటి ఉంటుంది. నిజంగా నీడ్ ఉన్న వాళ్ళైతే మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువనే ఇస్తారు. దాన్ని కూడా మన ఫైనాన్సర్స్ కానీ, బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది, వాళ్ళ అవసరాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీని వాళ్ళు ఏం చేస్తారంటే 2 సిఆర్ ప్రాపర్టీని 1 సిఆర్కి అడగడం, 50% కడగడం, అట్లా చేస్తూ ఉంటారు. అది మార్కెట్లో రెగ్యులర్గా జరిగే ప్రాక్టీసే. సో అలా చాలామంది అమ్ముకుంటారు. సో ఇలాంటి కేసు ఒకటి జరిగింది రీసెంట్గా మా ఏరియాలో. మా కో ఏజెంట్ కన్సల్టెంట్ ఏమైందంటే అతనికి, సో అతను ఏంటంటే 8 సిఆర్ ప్రాపర్టీ, అది 8 సిఆర్ ప్రాపర్టీ. అతను ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో, సెల్లర్ ఉన్నారో, అతను 6 సిఆర్కి ఆఫర్ చేసిండు. సో ఒక ఓనర్ వచ్చేసి, బయర్ వచ్చేసి 2 సిఆర్ తక్కువ వస్తుంది కదా మార్కెట్ కంటే అని చెప్పి తీసుకోవడానికి వెళ్ళాడు అనమాట. డిస్కషన్స్ అన్నీ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ 25% ఇచ్చారు, అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకొని పలానా డేట్కి రిజిస్ట్రేషన్ అని చెప్పారు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో రిజిస్ట్రేషన్ అయ్యే ముందు ఒక 20 lakhs 30 lakhs పెండింగ్ పెడతారు. పెడతారు కదా, కొంచెం అమౌంట్ పెండింగ్ పెడతారు కదా. సో 1 day బిఫోర్ కొంతమంది 1 day బిఫోర్ ఇస్తారు, కొంతమంది ఆన్ ది డే స్పాట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తారు, ఆన్ ది స్పాట్లో. సో ఇలా జరుగుతూ ఉంటాయి కదా. ఏమైందంటే ఈ ఓనర్ ఎవరైతే బయర్ ఉన్నారో, బయర్కి కొంతమంది, సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఆ సెల్లర్కి చాలా అప్పులు ఉన్నాయి బేసికల్గా. ఆ ఊర్లో నల్గొండ సైడ్ ఒక దగ్గర ఊరు వాళ్ళది. ఆ ఊర్లో చాలామందికి అప్పులు చేశాడు అతను. అప్పులు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. సో ఆల్మోస్ట్ ఒక 200-300 మెంబర్స్ దగ్గర అప్పులు చేశాడనమాట. అతను ఈజ్ ఎ నైస్ గాయ్, మంచి వ్యక్తి, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పు చేశాడు. అతను ప్రాపర్టీని సేల్ పెట్టాడన్నారు కదా, కొత్తపేటలో ప్రాపర్టీ. కొన్న అతను బాగానే ఉన్నారు. కొన్న అతనుకి ఏమైందంటే వాళ్ళ ఊర్లో సంభవం తెలిసింది ఈ ప్రాపర్టీ, అంటే వాళ్ళకి ఎవరైతే అప్పించారో వాళ్ళకి తెలుసు ఈయన ప్రాపర్టీ ఇక్కడ ఉందని చెప్పి. సో వాళ్ళకి ఒక డేగా కన్నులాగా నిఘా పెట్టారు. వాళ్ళకి తెలిసింది ఎట్లా ఉంది ఏంటి ఇవన్నీ అనేది తెలిసినాక ఏమైంది, వాళ్ళు ఈ ప్రాపర్టీ అమ్మారని తెలుసుకొని ఎవరు కొన్నారో కూడా మొత్తం ఏదో రకంగా తెలుసుకున్నారు. తెలుసుకొని వాళ్ళు ఏం చేశారు, వీళ్ళని ఎవరైతే కొన్న అతను ఉన్నారో, బయర్ ఎవరైతే ఉన్నారో అతన్ని బెదిరించడం స్టార్ట్ చేశారు. సార్ మేము ఇంతమంది అప్పిచ్చాము అతనికి, ఈ అప్పు మీరు అతను తీర్చలేదు, ఈ ప్రాపర్టీ మాకు ఇస్తా అన్నాడు, మీరు అలా ఎలా కొంటారు, మీరు తెలుసుకోవాలి కదా అన్నారు. ఇతనికి తెలియదు కదా ఇతనికి ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పి. సో తక్కువ వస్తుందని చెప్పి ఇమీడియట్గా వెళ్ళారు, కొనడం చేశారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టోరీలో, ఏదైనా ఒక ప్రాపర్టీ తక్కువ వస్తుందంటే ఎందుకు తక్కువ వస్తుంది, దాని వెనకాల స్టోరీ ఏంటనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో అసలు స్టోరీ ఏంటంటే, వాళ్ళు ఇతన్ని బెదిరించడం స్టార్ట్ చేశారు కదా. ఎవరైతే కొన్న అతను ఉన్నారో, బయర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ ఏజెంట్స్ని ఏం చేశారు, ఏజెంట్స్ని ఇరికించారు. ఎట్లా ఇరికించారంటే, కొంచెం అమౌంట్ పెండింగ్ పెట్టారన్నారు కదా, ఆ అమౌంట్ని వాళ్ళు ఏం చేశారంటే ఏజెంట్స్కి ఇచ్చి పంపించారు. ఎవరైతే ఇద్దరు ఏజెంట్స్ ఉన్నారో ఆ ఇద్దరు ఏజెంట్స్కి, కన్సల్టెంట్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అతనికి ఇవ్వడానికి వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ ఏం జరిగింది, వాళ్ళ ఊరోళ్ళంతా వచ్చి ఒకటేసారి అటాక్ చేసి ఏజెంట్స్ని కొట్టడం జరిగింది. సో ఏమైందంటే కొన్నతను అండ్ ఇద్దరు ఏజెంట్స్ ఉన్నారనమాట, అమ్మినతను లేడనమాట ఆ సిచ్యువేషన్స్లో. సో డబ్బులు ఒకరికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది, వాళ్ళు వచ్చి అటాక్ చేయడం జరిగింది, ఏజెంట్స్ని కొట్టడం జరిగింది. ఈ కొన్నతను ఏమనలేదు, ఎందుకంటే ఇక్కడ గేమ్ ఆడింది కొన్నతను. సో తెలిసింది, ఈ రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఏమైందంటే తెలిసిందనమాట, గేమ్ ఆడింది కొన్నతను అనమాట. కొన్నతను ఏంటంటే వాళ్ళ ఊరిలోతో టచ్లో ఉన్నాడు కదా, వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. సో పలానా రోజు ఇతను మేము మిగతా డబ్బులు ఇస్తున్నాను, మిగతా డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని చెప్పాడు. సో వాళ్ళు ఏం చేశారు, ఆ ఏజెంట్స్ని కొట్టి డబ్బులు తీసుకొని వెళ్ళారనమాట. డబ్బులు తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఏజెంట్స్ ఎంత బాధపడతారు చెప్పండి అట్లాంటి సిచ్యువేషన్స్లో. సో అది కరెక్ట్ కాదు కదా. సో ఏదైనా ప్రాపర్టీ మీకు తక్కువ వస్తుంది, లేకపోతే 50 పైసల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, రూపాయి ఇంట్రెస్ట్ వస్తుంది, అట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తారు కదా పెట్టిన పెట్టుబడికి. ఇలా వస్తుందంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఆ ప్రాపర్టీ వెనకాల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీ వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లీగల్గా వెరిఫికేషన్ చేయించుకోవాలి ఖచ్చితంగా, ఇది మర్చిపోవద్దు.
అతను ఏమైనా అప్పులు చేశాడా, లేకపోతే అతని స్టోరీ ఏంటి, కొంచెం తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ తప్పేముంది చెప్పండి. ఎవరు చెప్పరు, అప్పులున్నాయని ఎవరు చెప్పరు, కానీ కొంచెం తెలిసిపోతుంది వాళ్ళ తొందరలో. వాళ్ళ కొంచెం సైకాలజీ మన ఐడియా మన సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంటుంది కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ మనం కొంచెం అంచనా వేస్తుండాలి. ఊరికనే తక్కువ దొరుకుతుందని చెప్పి పోయి మీద పడకండి. సో అంటే ఐ మీన్ తీసుకోండి, ఫైనాన్సర్స్ అందరూ రెగ్యులర్ చేసే యాక్టివిటీ ఇది. బట్ కొంచెం ఆలోచన చేయండి, ఎందుకంటే రిస్క్ ఉంటుంది కదా, కొంచెం ఆ రిస్క్ని మీరు భరించాల్సి వస్తుంది, రిస్క్ బేర్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి రియల్ స్టోరీస్ మరిన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే నన్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. సతీష్ కుమార్, సతీష్ ఫ్రమ్ సతీష్ ఇన్ఫ్రా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.